ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒక యాడ్ వచ్చేది. మీ దేశంలో ఏం నడుస్తుంది అంటే, మా దేశంలో ఫాగ్ నడుస్తుంది అని చెప్పి. ఇదేనా కరెక్ట్ అడ్వర్టైజ్మెంట్? మొత్తం మీద అదే కాంటెక్స్ట్లో ఒక యాడ్ వచ్చేది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అడిగారు అనుకోండి, మీ రాష్ట్రంలో ఏం నడుస్తుందని. మా రాష్ట్రంలో కేసులు, అరెస్టులు, నిర్బంధాలు మొత్తం ఇవే కంటిన్యూస్ ప్రాసెస్, ఇవే నడుస్తున్నాయి రోజు. ఇంకొకరికొకరు తిట్టుకోవడాలు, ఇది నడుస్తుంది మా రాష్ట్రంలో. మరి మీ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే, మా రాష్ట్రంలో అంతకుమించి ఏం కొత్తగా లేదండి. అక్కడికైనా అరెస్టులు, తిట్టుకోవడాలు, ఒకరికొకరు నిందించుకోవడాలు, అంతకుమించి మేము కానీ మాట్లాడుకోవడానికి ఏమీ లేదని తెలంగాణ వాళ్ళు కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి. ఒకరికొకరు సేమ్ అంటే అది మొత్తం అవే నడుస్తున్నాయి, 3 పువ్వులు 6 కాయల్లాగా. ఈ కేసుల మీద, అరెస్టుల మీద మొత్తం దృష్టి అంతా దాని మీదనే. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతుంది. ఏ సెకండ్ అయినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. ఆయన కానీ ముందే ప్రిపేర్ అయినట్టున్నారు. ఇంతకుముందే ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. చేసుకో, అయ్యేదేంది, లోపలికి పోయి మంచిగా యోగా చేస్తాను, మా యోగా చేసి మంచిగా సన్నగా వచ్చి నెక్స్ట్ పాదయాత్ర చేస్తానని చెప్పిండు. ఆయన కానీ ప్రిపేర్ అయ్యే ఉన్నట్టున్నాడు. ఏ సెకండ్ అయినా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. యాక్చువల్గా కేటీఆర్ గారి అధ్యక్షతన ఫార్ములా 1 ఈ రేసింగ్ ఫార్ములా 1 ఈ రేసింగ్ రిలేటెడ్ ఏదో నిర్వహించారు. అప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి చాలా ప్రెస్టీజియస్గానే నిర్వహించారు. అయితే అవకతవకలు జరిగే అందులో అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటూ ఉంది. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో తెలియదు. దానికి సంబంధించి కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కావాలి అని చెప్పి గవర్నర్కు ఫైల్ పంపించారు. తాజాగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని సాక్షాత్తు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రకటించారు. సో నెక్స్ట్ ఇక కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ ఏ సెకండ్ అయినా ఫైల్ చేసేయడం, ఇమ్మీడియట్గా తనను అరెస్ట్ చేసేయడం, రెండూ జరిగిపోతాయి అని తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద సంచలనంగా అయితే మారబోతూ ఉంది. కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అనే సంకల్పంతోనే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచే రేవంత్ రెడ్డి గారు అదే తలంపుతో ఉన్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటుంటారు ఆఫ్ ది రికార్డ్. అండ్ ఎందుకు ఓపెన్గానే చెబుతారు కదా, రేవంత్ రెడ్డి గారే చెప్తారు కదా, నిన్ను జైల్లో కూర్చోబెడతా, నువ్వు తప్పించుకోలేవు, నిన్ను జైలుకు పంపకుండా వదలని చాలాసార్లు చెప్పారు ఆయన. సో ఆయన టార్గెటే అది. ఆధారాలు ఉన్నాయా లేవా అన్నది నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు తేల్చాలి. మనమేం దాని మీద ఏం జడ్జిమెంట్లు ఇవ్వలేము, తీర్పులు ఇవ్వలేము. బట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లే చెప్పారు. అండ్ ఫార్ములా ఈ రేసింగ్ ఏదైతే ఉందో ఈ రేసింగ్ దాని నుంచే మొదలెడతామన్నారు. గవర్నర్కు ఫైల్ పెట్టడం, ఆయన అనుమతి ఇవ్వడం. యాక్చువల్గా దాదాపు 1.5 month అయిందేమో ఫైల్ కూడా పంపించి. గవర్నర్ గారు అయితే అనుమతి ఇచ్చారట. మరి ఇంట్రెస్టింగ్. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా అయితే ఖచ్చితంగా మారబోతూ ఉంది. చూడాలి వాట్ నెక్స్ట్ అని. ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తర్వాత బీఆర్ఎస్ని లీడ్ చేయడం కోసం, అంటే కేటీఆర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, లీడ్ చేయడం కోసం ఎవరు వస్తారు? కేసీఆర్ సారే వస్తారా? హరీష్ రావు గారు వస్తారా? ఇంకొకరు వస్తారా? ఏమో.